హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ పటం మీద ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలే కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ పశ్చిమాసియా అగ్నిగుండంలా మండుతుంది. హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ ఇలా వరుసగా తన శత్రువులందరినీ టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ రాడర్లో మరో దేశం కూడా చేరిందా? ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనా అంటే అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న పరిణామాల్లో పాకిస్తాన్ తలదూర్చడం, ఇజ్రాయెల్ మీద నోరు పారేసుకోవడం ఇప్పుడు పాకిస్తాన్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్, అది మానవాళికి పట్టిన శాపం అంటూ పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. మరి ఏ దేశమైనా తనపై దాడి చేస్తేనే ఏమాత్రం ఊరుకుని ఇజ్రాయెల్ ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే వదిలిపెడుతుందా? ఒకవేళ ఇజ్రాయెల్ నిజంగానే పాకిస్తాన్ టార్గెట్ చేస్తే దాని వ్యూహం ఎలా ఉండబోతుంది? ఈ దాడికి పాకిస్తాన్ పక్కనే ఉన్న మన భారత్ భూభాగాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటుందా? దీనికి ఇండియా ఎలాంటి సహకారం అందిస్తుంది? అసలు పాకిస్తాన్కు ఇజ్రాయెల్కు ఎక్కడ గొడవ మొదలైంది? ఈ పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? ముందుగా ఈ డీటెయిల్స్ చూద్దాం. పాక్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య తాజా వివాదానికి ప్రధాన కారణం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకుంది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ హద్దులు దాటి మాట్లాడారు. ఇజ్రాయెల్ అనేది ప్రపంచానికి పట్టిన ఒక క్యాన్సర్ లాంటిది, అది మానవాళికి ఒక శాపం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నేరస్తుడు అని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా అమెరికా, టర్కీ దేశాలు వెంటనే వెళ్లి నెతన్యాహును కిడ్నాప్ చేయాలి, వెనిజులా అధ్యక్షుడిని అమెరికా ఎలాగైతే పట్టుకుందో నెతన్యాహును కూడా అలాగే పట్టుకుని జైల్లో వేయాలి అని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఒక అణ్వాయుధ దేశానికి రక్షణ మంత్రిగా ఉన్న వ్యక్తి మరో దేశ ప్రధానిని కిడ్నాప్ చేయాలని బహిరంగంగా పిలుపునివ్వడం ఇజ్రాయెల్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. నెతన్యాహు సర్కార్ ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే తమను భూతంలా చిత్రీకరిస్తున్నారో వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ చరిత్ర చూసుకుంటే మొస్సాద్ అనే తమ ఇంటెలిజెన్సీ సంస్థ ద్వారా తమ శత్రువులను ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టదు. కాబట్టి పాకిస్తాన్ చేసిన ఈ వ్యాఖ్యలకు భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రెండో విషయం, లెబనాన్పై దాడి చేస్తే పాకిస్తాన్కు ఎందుకు కోపం? ఇక్కడ మనకు వచ్చే పెద్ద డౌట్ ఇదే. అసలు ఇజ్రాయెల్ ఎక్కడో లెబనాన్ పైన, హిజ్బుల్లా పైన దాడులు చేస్తుంటే సంబంధం లేని పాకిస్తాన్కి ఎందుకు అంత కోపం వస్తుంది? దీనికి ప్రధాన కారణం మతం, వాళ్ళ విదేశాంగ విధానం. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు. ఇప్పటికీ పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్ తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుబాటు అవుతుంది అని స్పష్టంగా రాసి ఉంటుంది. పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా గుర్తింపు లభించే వరకు ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోమని పాకిస్తాన్ తెగేసి చెబుతోంది. ఇటీవల లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇస్లామిక్ దేశాల కూటమిలో ఒక దేశంగా ఉన్న లెబనాన్పై దాడి జరగడాన్ని పాకిస్తాన్ తన సొంత మతస్థులపై జరిగిన దాడిగా భావిస్తుంది. లెబనాన్లోని ముస్లింలపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇస్లామిక్ పవిత్ర స్థలాలను, అమాయక ప్రజలను ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది అని పాకిస్తాన్ భావిస్తుంది. అందుకే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసిన ప్రతిసారి పాకిస్తాన్ నాయకులు నోరు పారేసుకుంటున్నారు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసిన మరో ముఖ్యమైన పరిణామం అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన పాత్ర. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు చేసిన సమయంలో ఇరాన్ కూడా ధీటుగా బదిలిచ్చింది. ఇరాన్ తన క్షిపణులతో సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలపై దాడి చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే పాకిస్తాన్ భయపడిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్కు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. ఒకవేళ సౌదీ అరేబియా కనుక ఈ యుద్ధంలోకి దిగితే ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సైన్యం కూడా ఇరాన్పై యుద్ధం చేయాల్సి వస్తుంది. పక్కనే ఉన్న ఇరాన్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవడం ఖాయం.
అందుకే వెంటనే రంగంలోకి దిగిన పాకిస్తాన్ చైనా సాయంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపి 2 వారాల పాటు యుద్ధం ఆగిపోయేలా చేసింది. శాంతి కోసం పాకిస్తాన్ ఇటు మధ్యవర్తిత్వం చేస్తుంటే అటు ఇజ్రాయెల్ మాత్రం రగిలిపోతుంది. సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్కు ఎక్కలేని కోపం వచ్చింది. ఇరాన్ను పూర్తిగా నాశనం చేసి వారి అణు కార్యక్రమాలను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ భావిస్తే పాకిస్తాన్ మధ్యలో దూరి ఇరాన్ను కాపాడిందని ఇజ్రాయెల్ మండిపడుతుంది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి రోవెన్ అజార్ ఈ విషయంపై స్పందిస్తూ, శాంతి చర్చలు చేయడానికి పాకిస్తాన్ను మా దృష్టిలో అస్సలు ఒక క్రెడిబుల్ దేశమే కాదు, వాళ్లకు ఆ అర్హత లేదు. అమెరికా ఎందుకు వాళ్ళని మధ్యవర్తులుగా వాడుకుందో మాకు అర్థం కావడం లేదు అని బాహటంగానే పాకిస్తాన్ని అవమానించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ పట్ల ఇజ్రాయెల్ ఎంత అసంతృప్తితో, ఎంత కసితో ఉందో. ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే ఆ వ్యూహం ఎలా ఉంటుంది? ఇంత జరిగినాక ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ లాంటి దేశానికి ఇజ్రాయెల్ ఎలా బుద్ధి చెప్తుంది? ఇజ్రాయెల్ నేరుగా పాకిస్తాన్పై బాంబులు వేస్తుందా అంటే ఇక్కడ పరిస్థితి వేరు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి నేరుగా ఒక మిలిటరీ అటాక్ చేయడం అనేది ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చు. అందుకే ఇజ్రాయెల్ వ్యూహం చాలా సైలెంట్గా, డేంజరస్గా ఉంటుంది. సైబర్ దాడులు ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రపంచంలోనే నెంబర్ 1. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్, బ్యాంకింగ్ నెట్వర్క్స్, పవర్ గ్రిడ్స్ మీద ఇజ్రాయెల్ హ్యాకర్లు భారీ సైబర్ అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఒక్క క్లిక్తో పాకిస్తాన్ని అంధకారంలోకి నెట్టే సత్తా ఇజ్రాయెల్కు ఉంది. ఇరాన్లో అణుశాస్త్రవేత్తలను మొస్సాద్ ఎలాగైతే సైలెంట్గా మట్టుబెట్టిందో, పాకిస్తాన్లోని కీలక నాయకులు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద కమాండర్లను మొస్సాద్ టార్గెట్ చేయొచ్చు. పాకిస్తాన్ లోపల అంతర్గతంగా రగులుతున్న బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు పరోక్షంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సాయం అందించవచ్చు. తద్వారా పాకిస్తాన్ను లోపల నుంచే బలహీనపరచవచ్చు. అమెరికాలో బలమైన లాబింగ్ ఉన్న ఇజ్రాయెల్ పాకిస్తాన్కు IMF నుంచి, అమెరికా నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకుండా చేసి ఆ దేశాన్ని ఎకనామిక్గా దెబ్బతీయచ్చు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కే ప్రమాదం ఉందని ప్రపంచాన్ని నమ్మించి ఎప్పుడైనా సైలెంట్గా డ్రోన్లతో పాక్ అణుస్థావరాలపై దాడులు చేయించే మాస్టర్ ప్లాన్ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉండవచ్చని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ఈ మొత్తం స్టోరీలో అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఇండియా. ఇజ్రాయెల్ పాకిస్తాన్ కొట్టాలంటే పక్కనే ఉన్న భారతదేశం ఇజ్రాయెల్కు అత్యంత మిత్రదేశం. మరి ఇజ్రాయెల్ సైన్యం, యుద్ధ విమానాలు దాడులు చేయడానికి భారత్ భూభాగాన్ని వాడుకుంటారా? భారత్ ఇజ్రాయెల్కు తన సైనిక స్థావరాలను ఇస్తుందా? దీనికి స్పష్టమైన సమాధానం ఖచ్చితంగా ఇవ్వదు. ఇండియా విదేశాంగ విధానం ఎప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఆధారంగా నడుస్తుంది. మనకు ఇజ్రాయెల్ ఎంత ముఖ్యమో అరబ్ దేశాలు, ఇరాన్ కూడా అంతే ముఖ్యం. భారతదేశం ఒక సార్వభౌమ దేశం. ఇతరుల యుద్ధాల కోసం అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే పాకిస్తాన్పై నేరుగా దాడులు చేయడానికి తన భూభాగాన్ని, ఎయిర్ బేస్లను ఇండియా ఎప్పటికీ ఇవ్వదు. అలా చేస్తే అది ఇండియా పాకిస్తాన్ డైరెక్ట్ న్యూక్లియర్ వార్కు దారితీస్తుంది. ఈ రిస్క్ ఇండియా ఎన్నటికీ తీసుకోదు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కు భారత్ చేసే సహకారం వేరేలా ఉంటుంది. పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, రాడార్ డేటాను, ఉగ్రవాద స్థావరాల సమాచారాన్ని ఇండియా రా ఏజెన్సీ, ఇజ్రాయెల్ మొస్సాద్ ఎప్పటికప్పుడు పంచుకుంటాయి. ఇజ్రాయెల్ ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ చేసిన సమయంలో పాకిస్తాన్ దృష్టిని మరల్చడానికి ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సైనిక విన్యాసాలు చేసి పాకిస్తాన్ను టెన్షన్ పెట్టొచ్చు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఏకాకిని చేయడంలో ఇజ్రాయెల్, ఇండియా కలిసి పనిచేస్తాయి. పాకిస్తాన్ శాంతి దూతగా నటిస్తుంటే ముందు మీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల సంగతి చూడండి, పాకిస్తాన్ ఒక టెర్రర్ హబ్ అని ఇండియా ఇప్పటికే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సో భౌతికంగా ఇండియా తన గడ్డను ఇజ్రాయెల్కి ఇవ్వకపోయినా తెర వెనుక ఇంటెలిజెన్సీ, డిప్లొమాటిక్ సహకారం మాత్రం ఇజ్రాయెల్కు భారత్ నుంచి సంపూర్ణంగా ఉంటుంది. అది అసలు సంగతి. కయ్యానికి కాలదువ్వే పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ దేశాన్ని గెలికి పెద్ద తప్పే చేసింది. ఇజ్రాయెల్ ప్రపంచానికి పట్టిన క్యాన్సర్ అని రక్షణ మంత్రి స్థానంలో ఉండి కామెంట్ చేయడం, ఇరాన్కు సపోర్ట్ చేస్తూ శాంతి చర్చల్లో వేలు పెట్టడం ఇజ్రాయెల్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇజ్రాయెల్ డైరెక్ట్గా రేపో మాపో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించకపోవచ్చు. ఎందుకంటే 2 దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. కానీ ఇజ్రాయెల్ ఎంచుకునే మార్గం సైబర్ అటాక్స్, స్పై ఆపరేషన్స్ ద్వారా పాకిస్తాన్ వెన్ను విడిచడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో భారత్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా శత్రువుకి శత్రువు మిత్రుడే అన్నట్లు ఇంటెలిజెన్సీ పరంగా ఇజ్రాయెల్కు అండగా నిలుస్తుంది. మరి ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ఎలాంటి బుద్ధి చెబుతుందని మీరు అనుకున్నారు? పాకిస్తాన్పై దాడులు జరిగితే ఇండియా ఏ విధంగా వ్యవహరించాలి? మీ వాల్యుబుల్ ఒపీనియన్ కింద కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన జియో పాలిటిక్స్, డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.